అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడ నగరపాలక సంస్థలో వైకాపా కార్పొరేటర్లు అయితే రోజు రోజుకు వైకాపాకు హ్యాండ్ ఇస్తున్నారు. వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి మద్దతు ఇవ్వడం, వారికి పంచన చేరడంతో, అలాగే వైకాపా కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో హీట్ ఎక్కింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. విజయవాడ నగరపాలక సంస్థలో వైకాపా కార్పొరేటర్ల సంఖ్య అయితే బలమైతే రోజు రోజుకు తగ్గిపోతుంది. గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా తరపున 49 మంది ఈ వైకాపా కార్పొరేటర్లు గెలుపొందారు. తెదేపా నుంచి మాత్రం, తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం గెలిచిన మరొకరు కూడా ఈ యొక్క చేరిపోవడంతో ఆ సంఖ్య అనేది వైకాపాకు ఆ టైంలో 50కి చేరింది. గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ఈ నగరపాలక సంస్థకు, ఈ నగరానికి పెద్దగా చేసింది ఏమీ లేదు. వీరి ఆధ్వర్యంలో వైకాపా కార్పొరేటర్లకు బహిరంగంగానే ఈ వైకాపా మేయర్పై అసంతృప్తి అనేది వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి బయటకు వస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం నుంచి గతంలో వైసీపీలోకి వెళ్ళినటువంటి కార్పొరేటర్తో పాటు మరో 2 బయటకు వచ్చేశారు. వీరు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. మిగిలిన వారు కూడా వారిని కాపాడుకోవాలని వైకాపా అధిష్టానం అయితే ఈ యొక్క తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అధిష్టానం కూడా తీవ్రంగా ఆలోచించి సూచన చేసింది. మేయర్ భాగ్యలక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు, తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాషు దీనికి వాళ్ళు కార్పొరేటర్లు ఎవరు చేయిదారిపోకుండా ఉండడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే విజయవాడలో ఇటీవల ఓ హోటల్లో మేయర్ ఆధ్వర్యంలో వైకాపా కార్పొరేటర్లతో రహస్య భేటీ అనేది జరిపారు. అయితే ఈ రహస్య భేటీకి ఏకంగా 11 మంది వైకాపా కార్పొరేటర్లు అయితే డుమ్మా కొట్టారు. తర్వాత ఈ నెల 28న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తమ కార్పొరేటర్లకు దిశానిర్దేశాలు చేసేందుకు ఈ భేటీ నిర్వహించినట్లు వైసీపీ నేతలు మరియు అధిష్టానం అయితే బయటకు చెప్తున్నటువంటి విషయం. కానీ ఉన్నవారు చేజారిపోకుండా కాపాడుకోవడంలో అసలు ఎజెండా అని ఆ పార్టీ కార్పొరేటర్లే పేర్కొనడం ఒక విశేషం. ఇదే ప్రచారం జరుగుతుంది. వైకాపాలో ప్రస్తుతం 47 మంది కార్పొరేటర్లు ఉండగా వారిలో 38 మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. మిగతా 11 మంది రకరకాల కారణాలు సాకుగా చెప్పి సమావేశానికి దూరంగా ఉన్నారని, గైర్హాజరయ్యారని ప్రచారం జరుగుతుంది. వీరిలో 4 ఇప్పటికే పార్టీ మారుతున్నట్లు, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సంకేతాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. 3 జనసేనలోకి, ఒకరు భాజపా బీజేపీలోకి గుటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మరికొందరు అయితే చెప్తున్నారు. ఇక పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని సైతం వీరు కలిసినట్లు ఈ 4 చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి 3తో కలిసి 7 విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వారే కావడం అనేది ఇది గమనార్హం. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఆయనతో సరిగా సక్రమంగా పొసగకనే వీళ్ళంతా పార్టీని వీడుతున్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. అయితే తాజా రహస్య సమావేశానికి 11 మంది కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో ఆ 4 కాకుండా మరో 7 కూడా రేపో మాపో ఈ వైసీపీని వీడే యోచనలో ఉన్నట్లు వారు తెలుగుదేశం పార్టీ నాయకులతో, బీజేపీ పార్టీ నాయకులతోటి, అలాగే జనసేన పార్టీ నాయకులతోటి టచ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరి రాబోయే కాలంలో ఇది వైకాపా చేతి నుంచి చేజేరేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనే అంశం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.